Since therefore the children share in flesh and blood, he himself likewise partook of the same things, that through death he might destroy the one who has the power of the death, that is, the devil, and deliver all those who through fear and death were subject to lifelong స్లేవరీ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల్లో పాలువాడాయను. ఆయన మరణం ద్వారా ఏమైందంట? ఆయన మరణము ద్వారా మరణం యొక్క బలము గలవాన్ని, ఎవరికి మరణం యొక్క బలం ఎవరికి? అపవాది. వాడిని సిలువలో జయించి మరణ బంధకము చేత దాస్యములకు లోబడిన వారు ఎవరు? మనమందరం కూడా కదా. మనకందరికి ఏ భయం ఉంటుంది? ద ఫియర్ ఆఫ్ డెత్. సో ఆయన తన మరణము ద్వారా మనల్ని ఈ ఫియర్ ఆఫ్ డెత్ నుంచి విడిపించాడంట ఆయన. దట్స్ వాట్ హి డిడ్ కదా. 7 మాటల్లో ఉన్న సత్యాలు మనం గ్రహించి ఆయన మనకు సహాయం చేస్తాడు కదా. మొదటి నుంచి ఫర్గివ్నెస్ కానీ, తర్వాత హోప్ కానీ మనం చూసాం, తర్వాత 3rd వర్డ్ రెస్పాన్సిబిలిటీ కానీ, 4th వర్డ్ హౌ టు ఫాలో హిమ్, హీ షోడ్ అస్, అవన్నీ కూడా కదా. ఏ విధంగా తను కమిట్ చేసుకున్నాడో ఆయన తన మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన వర్క్ ఆఫ్ ద క్రాస్ మనకు విజయాన్ని ఇస్తుంది, మనల్ని విజయ పదం వరకు నడిపిస్తుంది. ద ఫుల్ఫిల్మెంట్ కదా, ఫుల్ఫిల్మెంట్ చెప్పారు, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్లోనికి మనల్ని నడిపిస్తుంది.